ఉండాలి కదమ్మా, ఉండాలనా వద్దా? ఉండాలనా వద్దా? మంచిది చెడ్డ చూసేకి ఇంటికి ఒక పెద్ద మనిషి ఉన్నట్ల ఊరు బాగుండాలంటే ఒక మనిషి ఉండాలనా? ఏం కష్టం ఉంటేను ఊరికి ఏం కష్టము, స్కూల్కి ఏం కష్టము, దేవస్థానానికి ఏం కష్టము, ఊరికి ఏం కావాలా వద్దు అనేదానికి కావాలి కదా. ఊరికి అందు దానికి మంచిదే చెడ్డదానికి మీరు 5 జనాలు మనిషి చేస్తే పాపం వస్తుంది. వాళ్ళే ఇచ్చా వీళ్ళు తక్కువ అని ఒక 5 జనాలకి మంచిదానికి చెడ్డదానికి ఊళ్ళో మంచిది కానీ చెడ్డది కానీ తీసుకొని ఊరందరినీ జొత్లా తీసుకొని పోయే లక్షణాలు ఉండేవాళ్ళు 5 జనాలు ఇచ్చేయాలి. వాళ్ళ చేత చేపించేదా? మీరు చెప్పిన పని నేను చేసినాను, నాకెప్పుడు సమాధానం అవుతుంది అంటే ఊరికి మంచిది చేసేవాళ్ళు దాన్ని పూజ చేసినారు మీరంతా లక్ష్యంగా కళకళగా. వాళ్ళు దాన్ని టేపు కట్ చేస్తే నాకు ఖుషి అవుతుంది. మీరు ఎవరు అని చెప్తారో వాళ్ళ చేతిలో చేపిస్తారు. తాగే నీళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయితే వాళ్ళే కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. పచ్చేది చల్లలేదు. దానివల్ల ఈ తాగే నీళ్ళు ఏమి గవర్నమెంట్ అట్లా తాగే ఎక్కువ అవుతా ఉండే, ఎప్పుడు చౌసిపోతూ ఉండే, అట్లా అవన్నీ తొందర అయ్యలేదు. ఇట్లా ఇచ్చి అందరికీ ఇట్లా అయ్యే ఫిల్టర్ కింద 100 అంతా ఇది మంచిదండి. మీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఏమి ఉద్యోగం ఏమి అంటే మీరు ఇంట్లో దుడ్లు ఉంది, నువ్వు దుడుస్తావు, వ్యాపారం చేస్తావు, 20,000 30,000 ఫిల్టర్ పెడతావు. ఇంట్లో దుడ్లు లేదు, 5,000 కూడా ఖర్చు పెట్టే కష్టం ఉంటుంది. అట్లా కుటుంబాలు ఆడ తాగే నీళ్ళమ్మ తాగలమ్మ. ఊరికంతా ఒక తాగే నీళ్ళు వేస్తే ఆడవాళ్ళు పట్టుకొని పోతారు. వేరే ఇంట్లో అడిగే కయ్యలే. అవును కదా, ఏం కష్టం ఉంటేనో ఒక దినం అయ్యో అంటారు, అన్ని దినాలు అయ్యో అంటారా? అయ్యలే. అందుకే ఊరికి ఏం మంచిది అవుతుందో అట్లా అది కోరి చేపించుకోండి. అనుకూలంగా ఉండేవాళ్ళు ఇంటికి టీవీ తెస్తారు, ఫ్రిడ్జ్ తెస్తారు, వాషింగ్ మిషన్ తెస్తారు, ఫిల్టర్ తెస్తారు. ఊరందరికీ మంచిది కావాలంటే లైట్ కింద ముందుగా ఇది వేపించుకోండి, ఫిల్టర్ వేపించుకోండి. తాగే నీళ్లు చదివే బిడ్డలు, వయసు ఉండేవాళ్ళు, ప్రాయంలో ఉండేవాళ్ళు అందరూ కూడా ఈ నీళ్ళు తాగితే ఎముకలు సంశలే, ఎముకలు పండ్లు కూడా గారు కొట్టలే, ఇట్లా ఎన్నో దానికి మంచి ఉండే దాన్ని ఒక స్టిక్కర్ వేపిస్తారు. ఈ నీళ్ళు తాగేదాన్ని ఇంకా ఏం మేలేమి మంచిదేమి, ఇంట్లో ఒక 20,000కో 10,000కో ఫిల్టర్ ఉంటుంది, దాని కింద ఇది ఎంత మంచిది అనే దానికి మేము రిపోర్ట్ కూడా వేపిస్తాం. అట్లా అవన్నీ ప్రయత్నం చేసి ఒక 5 ఏళ్ళలో చూసింటి అన్ని ఫిల్టర్లు వేసేపాటికి రిపేర్ అవుతా ఉండింది. ఒక 6 నెలలు పని చేస్తూ ఉండే, మళ్ళీ 5 ఏళ్ళు అట్లే మూలు పడిపోతూ ఉండే. అట్లా అవన్నీ చూసి ఆలోచన చేసి ఇది ಎಷ್ಟು కెపాసిటీ ఇదేప్ప నీరు ఒక అవర్కి 1000 లీటర్లు నీళ్ళు ఫిల్టర్ అవుతుంది. ఒకే ఒక అవర్కి ఊరంతా పట్టుకుంటేను 1000 లీటర్లు మీరు పట్టుకునేలే అనుకూలంగా ఉంటుంది. ಹೇಳಿದ್ದೀರಾ ನೀವು ఊరు? నువ్వు గంగమ్మకి జాగా ఇచ్చినావు, గంగమ్మకే నువ్వు జాగా ఇచ్చినావు. ఫ్రీగా ఇమ్మని చెప్పి నన్ను ఎత్తుకోండమ్మా నీళ్ళు.
नमः सहस्रशीर्षावृतः ಬಸ್ ಶೆಲ್ಟ್ರು ಆದಷ್ಟು ಬೇಗ ಮಾಡ್ತೀವಿ, ಅದು ಪ್ಲಾನಲ್ಲಿ ಇದೆ. ಆಮೇಲೆ ಬೇರೆ ಕೇಳಿದ್ರು ಬಸ್ ಶೆಲ್ಟ್ರು ಒಂದು ಕೇಳ ಸರಿ ಆಯ್ತು, ಅದು ಮಾಡೋಣ. ಆಮೇಲೆ ಮೂರವ್ರನ್ನೆಲ್ಲ ಕೂರಿಸ್ಕೊಂಡು ನಾವು ಊರಿಗೆ ಕರ್ಕೊಂಡ್ಬರೋದು. బోర్వల్ ప్రావిజన్ ఉంటుంది తప్పకుంటారు. అదే ఇలా ఇట్లా పెద్దోళ్ళని మాట్లాడినా అని చెప్తామంటే వచ్చే దినాల్లో ఊరు బాగుండాలా అని స్కూల్కి తాగే నీళ్ళకి ఊరుకు మంచిది కానీ తన జమీను తను సంపాదించిన సొత్తు బిడ్డలకి అని ఏమి పంటలు పండిండాను సాదా బాగా కడుపు నిండి అని ఒక రైతుడు సంకల్పం చేస్తాడు. ఒకట బాగా ఒడ్లు పొందుతాడు, రాగులు పొందుతాడు, మనతో బాగా తరకారీ అంతా పొందుతాము. ఆ మనసు రైతుకి ఎట్లా ఉంటుంది అంటే ఒకట లాటరీ వచ్చినట్లే ఇంటికి మహాలక్ష్మి వచ్చేస్తుంది. జాగా ఎవరికి ఊరికి నీళ్లు బాగా అందరికీ అనుకూలం కావాలని జాగా ఇచ్చిందని ఫిల్టర్ వచ్చిందానికి బోర్వెల్ వస్తా ఉంది. ఎట్లా ఈ కనెక్షన్ ఉంది చూస్తారా?